వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఆ రోజు పాఠశాలలు చక్కగా అలంకరించి జెండాలన్నీ కూడా చక్కగా కట్టి జెండా వందన కార్యక్రమం చేపడుతూ ఉంటారు విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి. అయితే ఈ రిపబ్లిక్ దినోత్సవం రోజున మనం చక్కగా మిఠాయిలు కూడా పంచుకుంటూ ఉంటాం. అలాగే ఆగస్టు 15 కూడా ఇదే తంతు జరుగుతూ ఉంటుంది. అయితే మరి దీనికి దానికి తేడా ఏమిటి? ఆగస్టు 15కి మరియు జనవరి 26కి తేడా ఏమిటి అంటే, జనవరి 26వ తారీఖు కంటే ముందు 1947లో ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వారి ద్వారా. అయితే స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ మరి ఎలా పరిపాలించాలి మన దేశాన్ని? అంతకుముందులాగా బ్రిటిష్ వారిలా పరిపాలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అది భరించలేకే కదా మనం స్వతంత్రాన్ని కోరుకున్నాం. అయితే అంతకుముందు ముస్లింల రాజులలాగా పరిపాలిద్దాం అనుకుంటే అప్పుడు పరిపాలన కూడా అంత బాగా లేదు. అందుచేత మరి ఎలా పరిపాలించాలి? పూర్వకాలపు రాజుల్లా పరిపాలిద్దామంటే మన రాజులు ఎలా పరిపాలించారో ఏంటో అప్పటికి వారికి సరైన అవగాహన లేదు. ఎందుకంటే మన గ్రంథాలన్నీ తగలబెట్టేశారు కదా. అందుచేత సరే, ఏది ఏమైనా మంచి పరిపాలన అయితే భారతీయులకి అందించాలి అనేది అందరూ కూడా మరి నిర్ణయించుకోవడం జరిగింది. ఎలా అంటే, దానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలి అనేటువంటి మరి భావనకి రావడం జరిగింది. రాజ్యాంగం తయారు చేయాలి అంటే మరి దానికి ఒక రాజ్యాంగ సభని ఏర్పాటు చేశారు. దీని యొక్క మొట్టమొదటి సమావేశం డిసెంబర్ 9, 1946లో సమావేశం ఏర్పాటు చేశారనమాట మన వాళ్ళందరూ కలిసి. ఆ సమావేశంలో 211 మంది హాజరయ్యారు. అసలు ఈ రాజ్యాంగ సభకి మొత్తం 389 మంది సభ్యుల్ని ఎన్నుకున్నారు. ఇలా జరుగుతూ ఉండగా మరి 1947 ఆగస్టు 14వ తారీఖున మన దేశ విభజన జరిగింది కదా. అందుచేత ఆ సభ్యులు కొంతమంది పాకిస్తాన్ రాజ్యాంగ సభకి వెళ్ళిపోయారు. దాంతో మన రాజ్యాంగ సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 299 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో 9 మంది మహిళా సభ్యులు కూడా ఉన్నారన్నమాట. సరే, దీని యొక్క మొట్టమొదటి సమావేశం ఇందాక చెప్పినట్లుగా డిసెంబర్ 9వ తారీఖు 1946లో జరిగింది. ఈ సమావేశానికి 211 మంది సభ్యులు హాజరయ్యారన్నమాట. వీళ్ళందరూ కలిసి తాత్కాలిక అధ్యక్షులుగా శ్రీ సచ్చిదానంద సిన్హా గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన అధ్యక్షతన ఆ సమావేశం జరిగింది. అప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన అధ్యక్షతన 2 రోజుల తరువాత అంటే జూలై 11వ తారీఖు 1946లో మొట్టమొదటి సమావేశం బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఈయన ఆధ్వర్యంలో రాజ్యాంగ సభలో కొంతమంది ఎన్నికయ్యారని చెప్పుకున్నాం కదా. వాళ్ళందరినీ కొన్ని కమిటీలుగా ఫామ్ చేశారు. అలాంటి కమిటీల్లో ముఖ్యమైనదే రాజ్యాంగ ముసాయిదా కమిటీ. దీంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 1947 ఆగస్టు 29వ తారీఖున ఏర్పడింది. ఈ కమిటీలో ఉన్నటువంటి 8 మంది ఎవరంటే, అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనతో పాటు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఆయన ఒక ఆయన, తర్వాత ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, మూడో ఆయన కేఎం మున్షి, ఈయన గుజరాత్కు చెందిన ఆయన. ఈయనే మొట్టమొదటిసారి మన భారతదేశంలో భారతీయ విద్యా భవన్స్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఈయనే. అప్పటి నుంచి ఈ బీవీబీ సంస్థలు నడుస్తూనే ఉన్నాయన్నమాట.
తర్వాత 4వ ఆయన అహ్మద్ సాదుల్లా, ఈ కమిటీలో ఉన్నటువంటి ఏకైక ముస్లిం అభ్యర్థి అన్నమాట ఈయన. ఆ తర్వాత డిఎల్ మిట్టల్, ఆయన అనారోగ్యం కారణం చేత వైదొలగడంతో ఆయన స్థానంలో న్యాపతి మాధవరావు గారు వచ్చారు. నెక్స్ట్ సభ్యులు ఎవరంటే డిపి కేతాన్, ఈయన కూడా కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోవడంతో టిడి కృష్ణమాచారి గారిని ఆ స్థానంలో తీసుకున్నారనమాట. ఇలా ఈ సభ్యులందరూ కూడా రాజ్యాంగ ముసాయిదా అంటే డ్రాఫ్టింగ్ కమిటీని తయారు చేశారన్నమాట. వీళ్ళు ఇలా తయారు చేస్తూ ఉండగా ఈయనకి ఇంచుమించు 7635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. అంటే మార్పు చెయ్యమని కోరికలు వచ్చాయన్నమాట. ఆ ప్రతిపాదనలలో 2473 ప్రతిపాదనల్ని పరిష్కరించడం జరిగిందన్నమాట. ఇలాగా రూపొందించేటువంటి సమయంలో మన అంబేద్కర్ గారు 165 రోజుల పాటు అనేక మంది నేతల్ని కలుసుకుని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందన్నమాట. సరే, ఇలాగ రూపొందించడానికి మన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సరే, ఇలా రూపొందించినటువంటి ఈ రాజ్యాంగానికి మూల కారణం, హేతువు ఏంటంటే, దాని అంతటికి మూలాధారం ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం అన్నమాట. అలా అంతేకాకుండా ఈ చట్టాన్ని యథాతథంగా 250 అంశాలు ఈ చట్టం ద్వారా తీసుకున్నారు మన వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా అనేక రాజ్యాల యొక్క రాజ్యాంగాలను కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా బ్రిటన్ దేశం నుంచి మన వాళ్ళు ఏక పౌరసత్వం, పార్లమెంటరీ విధానం, స్పీకర్ పదవి, ఇలాంటి విషయాలన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టుకు గల న్యాయ సమీక్షాధికారం లాంటివి తీసుకున్నారు. ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలను తీసుకున్నారు. రష్యా నుంచి ప్రాథమిక విధులను తీసుకున్నారు. అలాగే కెనడా నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆ విషయం గురించి అనేక విషయాలని సేకరించడం జరిగింది కెనడా నుంచి. జర్మనీ నుంచి అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి అనేక విషయాలు గ్రహించడం జరిగిందనమాట. ఇలా రకరకాల రాజ్యాంగాలని పరిశీలించి మన దేశానికి అవసరమైనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మన వాళ్ళు రూపొందించారు. ఈ సందర్భంగా మన రాజ్యాంగాన్ని ఎవరు రాస్తారు అంటే చేవ్రాతతో రాయాలి కదా, చక్కగా అందంగా. అప్పుడు రేడియోలో ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఇస్తే ఒక ఆయన వచ్చారు. ఆయన పేరేంటంటే ప్రేమ్ బిహారీ నారాయణ రైజ్దా అనేటువంటి ఒక ఆయన వచ్చి, నేను రాస్తాను, ఇలా నేను ఈ రాజ్యాంగాన్ని వ్రాయడానికి నేను ఏమీ తీసుకోను, కానీ ప్రతి పేజీలో చివర నా పేరు రాసుకుంటా, మొత్తం రాజ్యాంగం అయిపోయాక నా పేరుతో పాటు మా తండ్రి గారి పేరు కూడా రాస్తాను అని ఆయన పర్మిషన్ తీసుకున్నారు. నెహ్రూ గారు సరే అని అన్నారనమాట. అలా ఈయన హిందీ, ఇంగ్లీష్లలో ఈ యొక్క మన రాజ్యాంగాన్ని అందంగా రాశారు. ఇలా రాసిన తర్వాత ఆ రాజ్యాంగంలో ప్రతి పేజీలో కూడా మరి మన భారతదేశానికి చెందినటువంటి ఇతిహాస ఘట్టాలు, పురాణాలు, ఆ పురాణాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు, చారిత్రక సంఘటనలు, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క బొమ్మలను కూడా చిత్రీకరించారు మన రాజ్యాంగంలో. అలా ఎవరు చిత్రీకరించారు? నందలాల్ బోస్ అనే ఆయన ఒక ఆయన, అలాగే బీహార్ రామ్ మనోహర్ సిన్హా అనే ఒక ఆయన. వీళ్ళిద్దరికీ శాంతినికేతన్ ఉంది కదా, ఆ దాంట్లో చదువుకునేటువంటి ఈ డ్రాయింగ్ చిత్రకళకు సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు అవ్వచ్చు, అక్కడ పనిచేసేటువంటి కొంతమంది వీళ్ళకి సహకరించారనమాట. అంచేత మన రాజ్యాంగం చాలా కళాత్మకంగా రూపొందించారు. ఇలా రూపొందించినటువంటి ఈ రాజ్యాంగాన్ని సర్వే ఆఫ్ ఇండియా వారి చేత ఫోటో లిథోగ్రాఫ్
అనేటువంటి పద్ధతి ద్వారా డెహ్రాడూన్లో పబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. మరి ఈ రాజ్యాంగాన్ని ఇలా తయారు చేసిన తర్వాత మరి దాంట్లో ఎన్ని ఉన్నాయి ఆర్టికల్స్ అంటే, ఫస్ట్ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ 22 భాగాలుగా 8 షెడ్యూల్గా రాయడం జరిగింది. ఇలా రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల తరువాత నవంబర్ 26, 1949లో ఈ రాజ్యాంగ సభ చేత ఆమోదించబడింది. ఇలా ఆమోదించబడినటువంటి ఈ రాజ్యాంగంపై 1950 జనవరి 24వ తారీఖున అందరూ సంతకాలు చేశారు. ఎంతమంది అంటే ఆ రోజు 284 మంది సంతకాలు చేశారనమాట. మొట్టమొదటి సంతకం నెహ్రూ గారిది, ఆ తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారిది, ఇలా అనేక మంది మొత్తం అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సంతకాలు చేయడం జరిగిందనమాట. ఇలా సంతకాలు చేసిన తర్వాత మంచి వర్షం కూడా వచ్చింది ఆ రోజు. ఇదంతా కూడా శుభసూచకంగా ఆ రోజు వాళ్ళు భావించడం జరిగింది. 1950 జనవరి 26వ తారీఖున దీనిని ఉదయం 10:18 అమలులోకి తీసుకువచ్చారు. మరి ఈ రాజ్యాంగంలో 251 పేజీలు ఉన్నాయి. ఇది ఈ పుస్తకం, రాజ్యాంగం అనేది ఒక పుస్తకం అన్నమాట. మన చట్టాలకి సంబంధించినటువంటి ఒక బుక్ అన్నమాట. ఈ బుక్ 22 అంగుళాల పొడవు, 16 అంగుళాల వెడల్పుతో ఉంది. ఈ పుస్తకాన్ని హీలియం వాయువుతో నింపినటువంటి ఒక బాక్స్ లో పెట్టారు. ఎందుకంటే అలా పెట్టకపోతే ఆక్సిజన్ తో చర్య జరిగి ఆ పుస్తకం పాడైపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి హీలియం తో ఉన్నటువంటి ఆ బాక్స్ లో పెట్టడం వల్ల హీలియం పేపర్ ని ఏమీ చేయదు, ఏ చర్య జరపదన్నమాట. అంచేత హీలియంతో ఉన్నటువంటి ఆ బాక్స్ లో దానిని చక్కగా భద్రపరిచారనమాట. మొట్టమొదటి రిపబ్లిక్ దినోత్సవం 1950 జనవరి 26వ తారీఖున జరిగింది కదా. ఇది 3 రోజుల పాటు జరిగింది. ఇలా జరుగుతూ కొంతకాలం అయిన తర్వాత 1976వ సంవత్సరం నుంచి ఒక కొత్త సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ఈ సాంప్రదాయం ఏంటంటే, వివిధ దేశాల నుంచి ప్రముఖులను తీసుకొచ్చి మన రిపబ్లిక్ దినోత్సవంలో పాల్గొనేలా చేసి వారిని చక్కగా ఘనంగా సత్కరించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొంతకాలం పోయిన తర్వాత సాహస బాలలకు గొప్ప గొప్ప అవార్డులు ఇచ్చే పద్ధతిని కూడా మన ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ రకంగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నాం. థ్యాంక్ యూ.